రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక విష్ణు గారు, నిన్న మనం చూసాం, నిన్న చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష పెట్టాడు. ఏంటి అకాల వర్షం, అదేవిధంగా ఎండాకాలం కాబట్టి తాగునీటి సమస్య, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన దానిపైన సమీక్షలు అవి పెట్టాడు. దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని అనవసరమైన రాజకీయాలు రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి నిన్న మాట్లాడాడు. మరి సమీక్ష ఎక్కడ పెట్టాలి, క్యాంప్ ఆఫీసులో పెట్టకపోతే రోడ్ల మీద పెట్టుకోవాలా అనే విధంగా చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు నిన్న చంద్రబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టం, అవును, తాగునీటి సమస్యలు, కరువు పరిస్థితులను అంచనా వేయటం, అవును, ఇది సంక్షేమం, ఇది చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని చెప్పని ఆయన నిన్న మాట్లాడటం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి సమీక్షలు మీరు పరిశీలించండి. ఎక్కడైనా సరే రైతులు ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి పంట నష్టం ఇవ్వాలని ఎక్కడైనా ఆదేశించడం కానీ, లేకపోతే ఫలానా ప్రాంతంలో ఫలానా జిల్లాలో మంచినీటి అసౌకర్యంగా ఉంది, నీటి ఎద్దడి ఉంది, ఆ నీటి ఎద్దడిని పరిష్కరించండి అని చెప్పాను కానీ, లేకపోతే కరువు బృందాలని జిల్లాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకున్నటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నదా? ఇప్పటి వరకు ఈ పోలింగ్ జరిగిన నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి సమీక్షల్లో ఈరోజు రాజకీయపరమైనటువంటి విమర్శ చేసినప్పుడు మాత్రం ఈ అంశాలన్నింటినీ కూడా తెర మీద తీసుకొచ్చారు. ఉదాహరణకి రాయలసీమ నుంచి, తర్వాత ప్రకాశం, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పశుగ్రాసం లేక పశువులు కబేళాలకి తరలిపోతూ ఉన్నాయి. ఏం చేశారు ఈయన? ఏంటి సమీక్ష చేయడం మూలంగా? అసలు ఇప్పటికే పశుగ్రాసం జిల్లాలకి అందాలి, నిధులు కేటాయించాలి, అక్కడ ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు పోలింగ్ అయిన తర్వాత కదా ఆంక్షలు ఉంది. పోలింగ్ ముందు వరకు కూడా మీరు పరిపాలన చేశారు కదా. మీ పరిపాలన చేస్తున్నప్పుడు మీరు దీని మీద యుద్ధ ప్రాతిపదిక చేయాల్సినటువంటి అంశాలను ఏమైనా చేశారా? నిన్న అక్కడ ప్రజావేదిక మీద మీటింగ్ పెట్టారు. పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు, పోటీ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకి ఏంటి మీరు ఇచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్, అదే ఏంటి అభ్యర్థులకి ఏంటి మీరు చెప్పినటువంటి అంశాలు ఏంటి? అది రాజకీయం కాదా? రాజకీయం, అధికార నివాసంలో రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయపరమైనటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి అంశాలని అక్కడ డిస్కస్ చేయొచ్చా? అక్కడ మాట్లాడచ్చా? ఎన్నికల నియమావళి ఉన్నది కదా, ఎలక్షన్ రూల్స్ ఉన్నాయి కదా. మేమేమైనా కొత్తగా తీసుకొచ్చామా? వైఎస్ఆర్సీపీ ఏదన్నా మేము ప్రభుత్వము ఇన్ని రోజుల పాటు కౌంటింగ్కిను పోలింగ్కి మధ్య ఇన్ని రోజులు ఉంటుంది కాబట్టి ఆ పరిపాలన, ఆ రోజుల్లో ఏం పరిపాలన చేయాలో కూడా ఎన్నికల నియమ నిబంధనల్లో పొందుపరిచి ఉంటుంది కదా. నువ్వు పదే మోడీ చేయట్లేదా, కేసీఆర్ చేయట్లేదా, జగన్ ఏం మాట్లాడలేదని పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇక రాజకీయాలు మాట్లాడుతూ ఆత్మహత్య సదృశ్యానికి పాల్పడితే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? 24 గంటలు ఇదే ఉద్యోగం. మోడీ, జగన్ గారు లేదంటే కేసీఆర్ గారు నువ్వు చేయాల్సింది చేయకుండా, నువ్వు నీ బాధ్యత నిర్వర్తించకుండా, నీ కర్తవ్యం నిర్వర్తించకుండా నువ్వు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేసి పోలింగ్ అయిన తర్వాత కూడా నువ్వు అప్పు చేస్తే ఇంకా నీ పరిపాలన ఏంటి, నీ కథ ఏంటి, నీ వ్యవహారం ఏంటి? ప్రజలు అన్ని మనం చూశారు కదా నీ వ్యవహారం అంతా. నిన్నటి మీటింగ్ చూసి ఉంటారు. అంటే నిన్న మీరు చెప్పింది ఏంటి? అదే ఎండాకాలం కాబట్టి తాగునీటి సమస్య కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ అక్కడ రాజకీయపరమైన అంటే మీ పార్టీకి సంబంధించిన ఎంపీల క్యాండిడేట్లు కావచ్చు, అదే అసెంబ్లీ క్యాండిడేట్లతోటి మనమే గెలుస్తున్నాము, ఈవీఎంల దగ్గర మనం జాగ్రత్త ఉండాలి, రేపు కౌంటింగ్ అప్పుడు మనకి ఇన్ని స్థానాలు వస్తున్నాయి అంటే ఇలాంటి కొన్ని ఎన్నికల నియమాలు ఉన్నప్పటికీ కూడా అంటే మీరు రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాల దానికి సంబంధించి చర్చించకుండా రాజకీయపరమైనవి చేసిన దాంట్లో వాస్తవం లేదన్నదే మల్లాది విష్ణు గారు అంటున్నది. సార్, విష్ణు గారు చెప్పినట్లు ఆయన ఏదైతే చెబుతున్నారో మల్లాది విష్ణు గారు, అవును, ఈ సమీక్షలు ఏవైతే ఉన్నాయో మేమేదో యాగి చేస్తున్నామని, ఎలక్షన్ అయినా కూడా మేము ఇదే పని మీద ఉండమని ఆయన చెబుతా ఉన్నారు. ఎవరు ఉండారండి ఇదే పని మీద? రాహుల్, మోడీ, వైఎస్ ఇవన్నీ ఎందుకు ప్రస్తావన? అవును, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని ఒక్కరోజు కూడా అనరే. కేంద్రంలో కేబినెట్ మీటింగ్ పెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వీళ్ళకి వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా సార్ వీళ్ళు. అది తప్పే కదా. అది మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు? తప్పేముందండి? వేసవకాలం నీటి సమస్య మీద రివ్యూ చేశారు. ఏదో విష్ణు గారు చెప్పినట్టు ఎక్కడో కబేళాలు అంటే ఎక్కడంటే చెప్పమానంటే కబేళాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి మంచినీటికి కానీ దేనికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ సమీక్ష ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉన్నంత వరకు చేస్తున్నారు.
ఇంకా విజయసాయి రెడ్డి గారు అలా ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో ఆయనకి తెల్లారు లేస్తే పనేమి లేదు. వాళ్ళు 8 లక్షల ఓట్లు తీశారు, వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మా మీద కంప్లైంట్ చేశారు, ఇక్కడ అల్లరి చేశారు, గవర్నర్ కంప్లైంట్ చేస్తా ఉంటారు. వీళ్ళకి పని పాట ఏం లేదు, ఎందుకంటే రాష్ట్రం శుభ్రంగా మరి ప్రశాంతంగా ఉంటాం, వీళ్ళకి ఇష్టం ఉండదు. ఆ విజయసాయి రెడ్డి గారి ఉద్యోగం ఏంటంటే ఎంతసేపు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. ప్రజలు గమనిస్తలేదా? నిన్న మీరు చెప్పండి. అవును, నిన్న రివ్యూ జరిగింది. సీఎం గారి ఇంటి దగ్గర పెట్టుకున్నాడు ఆయన, సీఎం గారి ఇంటి దగ్గర పెట్టుకున్నాడు, ప్రజావేదికలో పెట్టుకున్నాడు. తప్పేంటంటే అన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఈవీఎంల దగ్గర కూడా కొంచెం భద్రంగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. అది తప్ప రాజకీయపరమైన విషయాలు ఎందుకు మాట్లాడాలి? దీని ఏదో పెద్ద ఇష్యూ చేసి ఇవాళ పరిపాలన ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ పక్కన తెలంగాణలో 16 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎవరిని అంటున్నారు ఇవాళ? కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. రైట్ విష్ణు గారు ఏం చెప్తారు? కాబట్టి అక్కడ క్యాంప్ ఆఫీసర్ మీటింగ్ పెట్టుకుంటే తప్పేంటి అనే దానిపైన వీళ్ళు ప్రశ్న చెప్పానండి. వీళ్ళ బాధ ఏంటండి? సార్ ఆయన నాగమని చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడ్డ వాళ్ళు వచ్చి చెప్పారా ప్రజలకు ఏమైనా ఇబ్బంది అని? కాదు, మాకు బాధ ఏం లేదు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది, సమీక్షల రూపంలో అప్పులు చేస్తున్నారు, పోలింగ్ అయిన తర్వాత పత్రికలు వస్తున్నాయి. ఒక నిమిషం ఉండమనండి, ఒక్క నిమిషం ఆగమని చెప్పండి, తర్వాత ఆన్సర్ చేద్దరు. కానీ మేమేమంటున్నామంటే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మీరు కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లింపులు చేయమని చెప్పని ఎలా ఆదేశిస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రం అప్పులు కూలిపోయింది. నెంబర్ 3, పత్రికల్లో వస్తున్నాయి కదా, నేను పత్రికలో వచ్చినటువంటి విషయాలనే మాట్లాడుతున్నాను. నేను సొంతంగా కల్పించినవి ఏమీ లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రజావేదికలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార నివాసంలో ఎందుకుని మీరు ఎంపీలు అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పండి. అలా పెట్టడం రూల్స్ కి అనుకూలమా వ్యతిరేకమా? నిబంధనలకు వ్యతిరేకమా అనుకూలమా చెప్పండి. చెప్పేశాడు పెట్టుకుంటే తప్పేముంది అని. తప్పేం లేదన్నారు, ఇంకా వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. అవును, అదే కదా, దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం సిఈసికి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి. వాళ్ళు ఇష్టానుసారం చేసుకోమనండి. మోడీ గారు లేకపోతే జగన్ గారు లేకపోతే ఇంకొకరు వాళ్ళ పేర్లు తీస్తే 24 గంటలు ఇక్కడ తప్పులు చేస్తూ మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటే మీరు ఇంకొకరి మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారేంటి? మీ స్టేట్మెంట్ చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా ఓటేసే పరిస్థితి లేదు, ఆల్రెడీ అయిపోయింది. చేసేసారు, పోలింగ్ అయిపోయింది. షార్ట్గా గురుమూర్తి గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నిన్న మీరు మీటింగ్ పెట్టిన దాంట్లో అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ అభ్యర్థులు, పార్లమెంట్ లోక్సభ ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, వాళ్ళు ఎందుకు పెట్టి మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఈరోజు దానిపైన కూడా మేము ఫిర్యాదు చేస్తామంటున్నారు. తప్పే కదా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు? రైట్ ఓకే రైట్, మళ్ళీ వస్తాను గురుమూర్తి గారు. ఒకసారి మనోహర్ గారు, చూసాం నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది పోయారు. నిన్న గంటతో 11 మంది. ఆయన పార్టీ సీనియర్ నాయకుడు గంట లాంటి వాళ్ళు నిన్న కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ కలిసి నేను పార్టీ కలిసి బొక్కి ఇవ్వడము, నేను పార్టీలో చేరుతున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఏంటి అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క సీనియర్ నేతలంతా వెళ్ళి బుజ్జగించినా కూడా ఒకటి మీ హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారు, పోయే వాళ్ళంతా అవినీతి పరులు. ఎందుకు పోతారు? కేసీఆర్ గారు పెట్టే ప్రలోభాలు. వాళ్ళకి టికెట్లు ఇచ్చారా మీరు? అంటే మేము నమ్మాము, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని చెప్పి అసలు ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారు. పార్టీ ఎందుకు అవినీతి లేని బయటికి వాళ్ళకి ఆశ చూపిస్తారు, డబ్బులు ఆశ చూపి, కాంట్రాక్ట్ ఆశ చూపి, భూములు ఆశ చూపి. నిన్న కాక మన కృషాంగ్ గారు కూడా జనరల్ సెక్రటరీ కూడా పార్టీ మారు. ఎందుకు మారో తెలియదు, నాకైతే తెలియదు. అయితే ఆయనకి పదవి లేదు, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు. వారు ఎందుకు మారో పదవిస్తానన్నారు. ఇప్పుడు గండ్ర వెంకట రమణారెడ్డి గారికి వారి భార్య గారిని జడ్పీ చైర్మన్ చేస్తారు టీఆర్ఎస్ తరఫున. అంటే కాంగ్రెస్ జిల్లా డిసిసి అధ్యక్షురాల్ని, అంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య గారిని వాళ్ళ పార్టీలో తీసుకొని, అంటే తీసుకొని కాదు కొనుక్కొని
కూర్చొని తాయిలాలు పెట్టి ప్రలోభాలు పెట్టి అంటే వాళ్ళ పార్టీలో జడ్పీ చైర్మన్ చేస్తారు. ఆరోపణ కాదు, వాస్తవాలు ఇవి. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉన్నది, గతంలో పువ్వాడ అజయ్ గారు మమతా మెడికల్ కాలేజ్ ఉన్నది, దాని సంస్థకి ఈయన చైర్మన్, డైరెక్టర్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళకి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే ఖమ్మం జిల్లాలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా లోపరుచుకోవాలని చెప్పి ఆయన స్థలం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి ఎందుకు ఈ పరిస్థితి కేసులు వేసి దానికంతా వివరణ ఇచ్చారు. అజయ్ వివరణ ఇచ్చారు. మొన్న సండ్ర వెంకట రాజకీయాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అవసరమా? వీళ్ళ సంఖ్య 88 మంది సరిపోరా, 104 మంది చేర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ విలీనమైతే అంటే జనాలు చూడట్లేదా? మాట్లాడే వాళ్ళ పార్టీలు ఉండవా? వేరే పార్టీలు ఉండవా? అంటే అసెంబ్లీలోనే మాట్లాడాలా? ఎందుకంటే ఎంతో ప్రేమ ఉండి ఆ పార్టీలో రాజకీయానికి పరాకాష్ట ఫామ్ హౌస్ లో కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారికి మనకి వారికి ఏ విధంగా ప్రజలు తీర్పు ఇప్పుడు గంట ఒక్కడే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని చెప్పి అర్థం. పోయే వాళ్ళంతా అవినీతి పనులు ఉన్న వాళ్ళే సచ్చీలు. ఎందుకు పోతారు? కాంగ్రెస్ ఎందుకు ఇక్కడ నాయకత్వ లోపమా? ఎందుకు ఆ పరిస్థితి? నాయకత్వ లోపమే లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ మా నాయకుడు, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక అధ్యక్షుడు పనిచేస్తాడు. అధ్యక్షులు అనే వాళ్ళు ఆయన టర్మ్ అయిపోతే ఇంకోళ్ళు వస్తూనే ఉంటారు. ఇవాళ అంబేద్కర్ వచ్చి ఆ పిసిసి పీఠం మీద కూర్చున్నా, మహాత్మా గాంధీ గారు వచ్చి కూర్చున్నా, కేసీఆర్ గారు వాసన ఆకర్షికి ఆపరేషన్ ఆకర్షి అంటే అంత పవర్ఫుల్ ఉందా కేసీఆర్ గారు ఆకర్షణ? ఇప్పుడు సర్వం ఇదం జగత్ కూర్చుని చేస్తారు మీరు. అంబేద్కర్ ని కూడా అవినీతి పరుడు చేస్తారు మీరు. అది చెప్తాను నేను. అంబేద్కర్ ని కూడా అవినీతి పరుడు చేస్తారు. ఆ సీట్ లో అంబేద్కర్ సీట్ లో కూర్చున్నా, అంబేద్కర్ గారు వచ్చి కూర్చున్నా ఎవరేం చేస్తారు? పిసిసి అధ్యక్షుడు కూర్చున్నా అమ్ముడు పోయేవాళ్ళు అమ్ముడు పోయారని చెప్తాను. అంబేద్కర్ అంటే ఈ విధంగా మళ్ళీ దాని లాభం ఉందని అంబేద్కర్ గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నా, మహాత్మా గాంధీ గారు ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు కొంటనే ఉంటారు. అవినీతి పరుడు. లాస్ట్ టైం మీరు కొన్నారా? మీరు మీ హయాంలో ఉన్నప్పుడు మీరు కొన్నారా? 2014 ఎన్నికల్లో కొండా విశ్వరెడ్డి ఏమన్నా అధికార పార్టీలోకి వచ్చిండా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధికార పార్టీలోకి అనుకోవచ్చు కదా. ఆయన ఎందుకు వచ్చిందంటే ప్రతిపక్ష పార్టీలు కష్టాలు తెలుసు, ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బందులు ఉంటాయని తెలుసు, అధికారం లేదు. అయినప్పటికీ నచ్చక విధానం నేనేమంటే మీ వాయిస్ నేను చెప్పేది వినాలే, నేను చెప్పేది వినాలి మీరు ప్లీజ్. మీరు మీ స్పీచ్ వద్దు. నేనేమంటా ఎందుకు ఒక్కరంటే ఇద్దరంటే వేరొచ్చు, 11 మంది అంటే ఎక్కడ నాయకత్వ లోపం ఉందా? ఎందుకు మీరు సరి చేసుకోలేకపోతున్నారు? మీ తప్పులు మీరు కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు డబ్బులు ఇచ్చుకోవాలని మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. మీరు సరి చేసుకోవాల్సింది. రాహుల్ గాంధీ గారు ఒకవేళ అంబేద్కర్ మనవాడిని తీసుకొచ్చాడు, కూర్చోబెట్టినా ఇక్కడ ఎమ్మెల్యే కూర్చోబెడతారు, లాక్కుంటారు. అంటే డబ్బుల కమ్ముడు పోతున్నారు, స్థలాల కమ్ముడు పోతున్నారు, కాంట్రాక్టులు కమ్ముడు పోతున్నారు. గమనించాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, అవసరం లేకుండా కొనుగోలు చేయడమే. ఒక నిమిషం మనోదర గారు ప్లీజ్ మాట్లాడకండి. నేను ఏం చెప్తారు? ఇప్పుడు గండ్రా చేరాడు, ఇక మరో ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పి ఏం చేయాలనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీని? మేము ఒక చిన్న కోరిక ఏంటంటే దయచేసి కాంగ్రెస్ నాయకులు ఆ మిగతా 2-3 ఎమ్మెల్యేలు అంటారుగా కట్టి పెట్టేసుకోండి, గాంధీ భవన్ లోనే పెట్టేసుకోండి. మీరు ఏడా డబ్బులు ఇచ్చి మొత్తానికి ఆశ చూపుతున్నారు, కోట్లు ఆశ చూపుతున్నా చెప్తున్నా ఎంతనో గురి చేస్తున్నారని ఎంతనో చెప్పండి. గండ్రా వెంకటరమణారెడ్డి గారి మాట్లాడే ఒకటి మీరు మాట్లాడేనరు, అతను మాట్లాడాలి ప్లీజ్, పెద్దగా అడ్డుపడకండి. ఈ వీళ్ళు ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. సమాధానం కరెక్టో లేదో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒక విమర్శ ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళందరినీ? గండ్రా వెంకటరమణారెడ్డి గారి ఆస్తుల గురించి మీకు ఏమైనా తెలుసు? సరే అదే ముందే ఉన్నాయి, ఆస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 5 సంవత్సరాలు వాళ్ళు రావాలనుకుంటే 2014లోనే వస్తుండే, అప్పుడు ఓడిపోయిన తర్వాతనే వస్తుండే వాళ్ళు రావాలనుకుంటే. ఇవాళ ఎమ్మెల్యే అయినరు ఉండొచ్చు, కానీ కనబడుతుందండి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఓట్లు వేసిర్రు అన్ని స్థాయిలో. రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, పార్లమెంట్ తర్వాత మళ్ళీ చూడండి ఏమవుతుందో పరిస్థితి. మొత్తానికి ముమ్మాడికి 16 సీట్లు వస్తాయి. దాని తర్వాత మేమెందుకండి? ప్రధాన ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాలి, మీడియా కానివ్వండి,
బయట మిగతా పార్టీలు కానివ్వండి, ఓ మమ్మల్ని బతకనివ్వండి అని మీరే బతిమలాడుకుంటున్నారు. మీ నాయకులని మీరు గట్టిగా పెట్టుకోండి. వాళ్ళు వస్తా అంటే మమ్మల్ని ఏం చేయమంటారు? రాజేష్ గారు రావద్దని చెప్పంటున్నారు. ఒక రాని వాళ్ళను మీరు ఇబ్బందులు పెడుతున్నారు. ఏమి ఇబ్బంది పెట్టి కేసులు పెట్టించడం, లేక మరొకటి చేయడం, పాత కేసులు తీయడం, అవన్నీ అని చెప్పి ఏం కేసు చెప్పండి. ప్రలోభాల గురించి వెంకటరమణారెడ్డి గారు నాట్ ఓన్లీ గండ్ర వెంకట ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. చైర్మన్ ఆశ పెట్టాలి భార్యకి, వారి శ్రీమతి గారికి డిప్యూటీ చైర్మన్ ఇస్తున్నారు. ఒక నిమిషం, రాజకీయం కదా, రాజకీయం చేయకుండా ఎన్జిఓ నడిపిమంటారు. మీరేం చేశారు? రన్నింగ్ కమిటీ నేను ఒక సగం లైన్ చెప్పగా మానవత్రాయ్ గారు కొంచెం గౌరవప్రదంగా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు 6-7 నిమిషాలు మాట్లాడు. నేను ఒక లైన్ సగం లైన్ చెప్పగానే ఓ ఇక చెప్పుకోవాలి. మీ నిజాలు తెలియవద్దా? ఒక్క నిమిషం. ఎలక్షన్స్ టైం వచ్చింది కదా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు కదా. కాంగ్రెస్ అధికారం రావడానికి ప్రయత్నం చేసింది కదా, వచ్చేస్తున్నాం అధికారంలో అని అన్నారు, అట్లనే ప్రయత్నం చేశారు. మీరు టీఆర్ఎస్ నుంచి ఎంత ధర పెట్టుకొని నాయకులను కొన్నారు చెప్పండి. మీ రేవంత్ రెడ్డి దొరికిండండి బ్యాగులతోని 50 లక్షల సంచితోని రెడ్ హ్యాండెడ్ గా జాతీయ ఛానల్ ముందు సిగ్గుండాలి. మీరు మమ్మల్ని అంటారు కొంటున్నామనేసి. కొనుగోలు చేసే బుద్ధి మీకు ఇనోవా మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుంభకోణంలో టెండర్లు పిలవకుండానే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్నో 300 కోట్లు ఎక్కడ జవాబుదారు, ఎక్కడ ఆరోపణలు అర్థం ఉందా? సిబిఐ జవాబుదారం లేదు. చీమలు ఎత్తులేదంటే అర్థమైపోయింది. ఇన్ని కుంభకోణాలు కుంభకోణం ఎవరిదండి సంస్థ? అక్కడ కూడా టెక్నాలజీ సంస్థ ఎవరిది? కేటీఆర్ బంధువులు భీమవరం చెందిన మీరు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పేసి అధికార వ్యవస్థ చెప్పు చేతల్లో కృష్ణ గారు ఒకటి ఈరోజు సరే అంటే సరే మీరు ఇంతకుముందు జాయిన్ చేసుకుంటారు. నిన్న గండ్ర విషయంలో మాత్రం చాలా ఆరోపణలు వస్తున్నాయి. అది ఇంత అడావుడి జరుగుతుంది, పిల్లలు ఇంతమంది చనిపోయారు, తల్లిదండ్రులు ఇంత ఆందోళన చేస్తుంటే ఇప్పటికిప్పుడు ఇది అవసరం అనేది ప్రధానంగా అందరూ ఇదే ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జైనింగ్స్ అవసరమా? ఇది చూడాలి కదా పిల్లల భవిష్యత్తు. ఇది బోర్డు ఈ జైనింగ్స్ అనేది ఇప్పుడు దీని మీద పెట్టిన ఇంట్రెస్ట్ దాని మీద పెట్టిన ఎవరు అవసరం? అది మాట్లాడే మా మానవత్రాయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి అవసరం. దాని లింకు ఇవి అంటే నిన్న వాళ్ళు వెళ్ళడాన్ని రాజకీయంగా చూస్తున్నారా మీరు? కాదు, ఎందుకు మొన్ననే స్పందించారుగా, మొన్నటి నుంచి స్పందిస్తున్నారుగా. హరీష్ రావు గారు ఎప్పుడు స్పందించారు? డే 1 స్పందించారు. నేను అడుగుతాను, నిన్ననే స్పందించారు. కాదు ఇంటర్మీడియట్ బోర్డు కాదు, ఒక్క నిమిషం. ఇంటర్మీడియట్ బోర్డు విషయం మీద ఎవరు విచారకరం వ్యక్తం చేస్తలేదు, దాని మీద విచారణ జరుగుతలేదు, అసలు ఏ నాయకులు మాట్లాడతలేరు, ఎవరు అధికారుల మీద మంత్రి కూడా స్పందించలేదు, విద్యాశాఖ మంత్రి కూడా కనీసం స్పందించలేదు దీనికి సంబంధించి అనేది. కాదండి, మీకు ఇప్పుడు సమస్యకు పరిష్కారం కావాలన్నా స్పందించడం కావాలన్నా నాకు అర్థమైతలేదు. నేను అదే చెప్పింది. స్పందించడం మీరు స్పందించడం అంటే సమస్యకు పరిష్కారం ముఖ్యం, విద్యార్థులకు భరోసా కల్పించాలి. టెక్నికల్ అంశంలో నిజంగా కూడా ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఎక్కువ తెలిసి ఉంటుందండి, మినిస్టర్ కంటే ఎక్కువ సెక్రటరీకి తెలిసి ఉంటుంది, అధికారులకు తెలిసి ఉంటుంది. జనార్దన్ రెడ్డి గారు స్పందించారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసారు, పేపర్లను బయట పెట్టారు, OMR షీట్లను బయట పెట్టారు, ఛాలెంజ్ చేస్తారు. ఇవాళ మీరు వేస్తున్న అబ్సెంట్ అయిన పేపర్స్ కూడా పోయినాయి అంటున్నారు కదా. అదే ఏంటిదో చెప్పండి. ఏ విద్యార్థి ఒక్క విద్యార్థిని తీసుకున్నాడు? నిన్న చూసాం కదా, నిన్న అక్కడ మాట్లాడారు కదా చాలా మంది. వాళ్ళే తేల్చారు. జేఎన్టీయూ అవినీతి కుంభకోణము మీ కాంగ్రెస్ హయాంలో సరే మనం మన సబ్జెక్ట్ రేవంత్ రెడ్డి గారు నిందిస్తారు. అంటే రేపు మాకు నరేంద్ర మోడీ పక్కన పెట్టొచ్చు. అది ఓకే.
ఎందుకు భయపడాలి? సంబంధం లేని అంశాలకి బోడిగుండికి మోకాలికి భయపెడతారు. నేను ఒకటి అడిగితే ఇక్కడ మీరు రేవంత్ ఒక రెడ్డి గారు ఇంటర్ బోర్డు తరపున మాట్లాడిన పిల్లల గురించి నేను ఒకటి మాట్లాడిండు. అడుగుతా. కేసీఆర్ గురించి మాట్లాడిండ, కేసీఆర్ గారు మాట్లాడిండా, దాని గురించి సమాధానం ఒక్క చెప్పకుండా నిమిషం. బోడిగుండికి మోకాలికి అది ఎప్పుడో కేసు గురించి దాని గురించి కాదు ఎందుకు కాదు మాట్లాడతారు నాకు అర్థం కాదు. నేను పోయిన ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నా. పాస్పోర్ట్ కేసు ముఖ్యమంత్రి గారు అవన్నీ వద్దు, పాస్పోర్ట్ అవన్నీ అవును. చాలా వదిలేసేయండి. రేవంత్ రెడ్డి గారు విచారణలో రండి. నేను అడిగిందా జైలుకు పోయి వచ్చిండండి. ఎవరు విచారణ కాదు. అవును, పోతారు. రేవంత్ కేసీఆర్ రెడ్డి కూడా పోతాడు మరి. Yes. ఛార్జ్ షీట్ ఉన్నది. రేవంత్ రెడ్డి మళ్ళా నువ్వు పోతాడు. రాజేష్లు కదా, నీకు రేవంత్ తెలుసు రెడ్డి కదా. మళ్ళా పోతాడు. రేవంత్ టాపిక్ కాదు ఇక్కడ కావాల్సింది. నేను ఏమంటున్నా మానవతరాయ్ గారు రేవంత్ ఇంటర్ బోర్డు విద్యార్థుల గురించి మానవతరాయ్ అన్యాయం అది ఓకే. జరిగిపోయాడు. మానవతరాయ్ గారు ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడిందా? గండ్ర పోయాడు, దీని తర్వాత ఇంకో ఇద్దరు ఉన్నారు అంటున్నారు. ఏంటి మరి వీళ్ళని కాపాడుకోండి. కాపాడుకునే పరిస్థితి తాళం ఉంది? వేసుకోండి. ఏం చేస్తారు? ఏం చేయాలనుకుంటున్నారు? హెచ్ఎం టీవీ ద్వారా ప్రేక్షకులు ప్రజలందరూ కూడా చెప్తున్నా, ఎవరైతే ప్రతిపక్షంలో ఉండలేక అధికార పార్టీ చేసే తప్పులు ఎండగట్టలేక మీకో శాతగాక, మీ నాయకత్వం లేక, మీ నాయకత్వం లేక, మీ సొంత నాయకులే ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి కోసం కాదు పోయేది, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ భూముల కోసం, వాళ్ళ దేశాలు ఇచ్చే డబ్బుల కోసం పోయారు. దీన్ని గమనించండి. కాదు 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 తిరస్కరించండి. అంటే పోయిన పోయిన వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే అక్కడ నాయకత్వ లోపం ఉంది అనే దానిపైన వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు. ఈ కేసీఆర్ గారు పొంగులేటి గారడీ విద్యలు, బీజేపీ కేసీఆర్ గారు గారడీ విద్యలు, Right, okay. ఎవరు వచ్చిన మహానుభావులు వచ్చి ఆ పీసీసీ పీఠ మీద కూర్చున్నా Right, okay. ఎమ్మెల్యేలు అభ్యర్థులు కొనుగోలు చేస్తారు, వీరు Right. ఆకర్షిస్తారు. Right. దీన్ని ఆపలేము. పోయే వాళ్ళంతా అవినీతి పరులు, బలహీనంగా పోయే వాళ్ళంతా అవినీతి పరులు. రైట్ మానవతరాయ్ గారు అదేవిధంగా కృష్ణ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం తిరిగి అధికారం చేపడతాం. మల్లాది విష్ణు గారు అదేవిధంగా ఎస్ గురుమూర్తి గారు చర్చలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి హెచ్ఎం టీవీ.